హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే చెక్క పకోడీ మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం అస్తమానం షాపుల్లో కొనలేము కదండి. వీలున్నంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వేడి నీళ్ళు గోరువెచ్చగా కాచుకోవాలి. ఈలోపు పిండి రెడీ చేసుకుందాం. రేషన్ బియ్యం బాగా 4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి పిండి పట్టించుకోవాలి. కంపల్సరిగా కడిగే పట్టించుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అర కేజీ శనగపిండికి కేజీ వరిపిండి మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం వాము చూసేసుకోండి ఫ్రెండ్స్, డస్ట్ లాంటిది ఉంటుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం వేసుకోండి. నా టేస్ట్కి సరిపడా నేను వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో మిక్స్ అయ్యే విధంగా. తర్వాత మనం కాచిపెట్టుకున్న వేడి నీళ్ళు కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటి చక్రాల గిద్దలు ఇంట్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. వీటితో ఇలా ముద్దగా చేసుకొని ఈ గిద్దల్లో ప్రిపేర్ చేసుకొని బాండి పెట్టి నూనె వేడైన తర్వాత ఇలా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. స్వీట్ షాప్లో కొంచెం తెల్లగా ఉంటాయి. మనం ఇక్కడ కారం యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అసలు కారం లేకుండా మరీ చప్పగా తినలేము. ఏముంది, కాలిన తర్వాత మన కళ్ళ ముందే మనకు కావాల్సిన చక్కా పకోడీ రెడీ ఫ్రెండ్స్. ఇంత పనిచేస్తూ కూడా మీకోసం ఒక వీడియో తీసి పెట్టినందుకు ఒక లైకో, షేరో, కామెంటో చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.